రాజకీయాలకు పుట్టినిల్లైన కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రతిపక్షానికి చెందిన శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నేత అయిన చిన్నం శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యే కాకముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తీవ్రంగా కృషి చేశారు. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు కాంగ్రెస్ సర్కార్ సహకరించలేదు. దీంతో అభివృద్ధి ఓ మోస్తరుగానే జరిగింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ సర్కార్ వస్తే పూర్తి స్థాయిలో హామీలు నెరవేరుస్తానంటున్న శ్రీరామ్ తాతయ్యకు వైకాపా నేత ఉదయభాను గట్టి పోటీనిస్తున్నారు. కాంగ్రెస్ కు అభ్యర్థులే కరువైన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో జగ్గయ్యపేట వార్ టీడీపీ వైకాపా మధ్యనే జరగనుందని స్పష్టమవుతుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పశ్చిమ కృష్ణాలో ఉన్న ఈ నియోజకవర్గంలో 1,68,064 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 80,704, మహిళా ఓటర్ల సంఖ్య 87,300. 2009 ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన చిన్నం శ్రీరామ్ తాతయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాటి ఎన్నికల్లో 81.7% ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 75,103 ఓట్లు పోలైతే కాంగ్రెస్ అభ్యర్థి సామినేని ఉదయభానుకు 65,429 ఓట్లు పోలయ్యాయి. 9,674 ఓట్ల ఆధిక్యంతో శ్రీరామ్ తాతయ్య కాంగ్రెస్ అభ్యర్థి ఉదయభానుపై విజయకేతనం ఎగరవేశారు. పశ్చిమ కృష్ణాలో ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. 1983 నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ 5 సార్లు గెలిస్తే కాంగ్రెస్ నుంచి ఉదయభాను 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉదయభాను నియోజకవర్గాన్ని కొంత అభివృద్ధి చేశారు. టీడీపీకి చెందిన చిన్నం శ్రీరామ్ తాతయ్య జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ప్రభుత్వ సహకారం ఏ కోశాన అందకపోవడంతో జగ్గయ్యపేట వాసుల చిరకాల వాంఛలు ఫలించలేదు. ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీరామ్ తాతయ్య కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పుడు జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు శ్రీరామ్ తాతయ్య. అయితే ఉదయభానుతో విభేదాలు ముదిరిపోవడంతో గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి శ్రీరామ్ తాతయ్య టీడీపీలో ఎదుగుతూ వచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు, జగ్గయ్యపేట మండలాలతో పాటు నందిగామ మండలంలో కొంత భాగం కలుస్తుంది. ఈ మండలంలో అభివృద్ధిని ఓ లుక్కేస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. ఎన్నికల వేళ శ్రీరామ్ తాతయ్య నియోజకవర్గ ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు. అయినా అవేమీ పెద్దగా నెరవేరకపోవడంతో పలు గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. కాకుండా వేసవి కాలంలో కూడా పారేట్ల నీళ్లు ఎండిపోవడం వల్ల కూడా అప్పుడు నీరు సరైన సక్రంగా రాకపోవడం, దీనికి శాశ్వత పరిష్కారం జరగలేదు. దీనికి శాశ్వత పరిష్కారం జరగాలంటే మనం మనకు అందుబాటులో ఉన్న కృష్ణా నదిని తీసుకొచ్చేసి మనకి జగ్గయ్యపేట ప్రాంత ప్రజలకు మనకు మంచినీరు అందిస్తే మాత్రం శాశ్వత పరిష్కారం చేయడానికి చాలా అవకాశం ఉంది. చాలా ఇబ్బందులు వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ స్టీల్ ప్లాంట్ నుంచి మా మదర్కి ఇక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నాము. దానివల్ల కొద్దిగా వాళ్ళు ఆరోగ్యం ఉన్నారు. అదే కృష్ణ వాటర్ బాగుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎక్కువగా సిమెంట్, టెక్స్టైల్స్ పరిశ్రమలు ఉండడంతో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంది. కెమికల్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కృష్ణా నదీ జలాల్ని జగ్గయ్యపేటకు తీసుకువస్తామని గతంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నేతలు ఎంతో మంది వాగ్దానాలు చేశారు. కానీ ఇంతవరకు ఎవ్వరూ నెరవేర్చింది లేదు. శ్రీరామ్ తాతయ్య కూడా కృష్ణా నదీ జలాల్ని జగ్గయ్యపేటకు తీసుకువస్తానని, జగ్గయ్యపేటలో మంచినీటి పైప్ లైన్లను పునరుద్ధరిస్తామని, మున్నేరు ఏరుపై పోలంపల్లి వద్ద డ్యాంను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. 2004లో వైఎస్ పోలంపల్లి ఆనకట్టకు శంకుస్థాపన చేస్తే అదింతవరకు పూర్తి కానేలేదు. నియోజకవర్గంలో కలుషిత నీరుతో అనారోగ్యం బారిన పడుతున్న స్థానికులు కృష్ణా నదీ జలాలు కావాలని ఎలుగెత్తుతున్నారు. మంచినీటి కోసం సుదూరంగా ప్రయాణించి క్యాన్లతో నీళ్లు పట్టుకెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతమందికి ఆ డ్యామ్ పూర్తి చేయలేదు. ఇప్పుడు అక్కడ గండిపడి అవతలకి పోవడానికి కూడా అంత ముందు దోవ ఉండేది. ఇప్పుడు అసలు దోవ కూడా గండి కూడా పొరవట్లేదు. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు నాయకులు వచ్చి ఇదిగో అయిపోయిందని జనానికి హామీలు ఇస్తున్నారు. కానీ దానివల్ల ఇంత మటుకి ఎలాంటి పనులు జరగట్లేదు. స్థానిక ఎమ్మెల్యే
శ్రీరామ్ తాతయ్య గారు కూడా ఎలక్షన్ ముందు డ్యామ్ పూర్తయింది అని హామీ ఇచ్చారు, ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు. అయినా కూడా ఇంతవరకు ఇప్పుడు 5 సంవత్సరాలు అయినా కూడా డ్యామ్ అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉన్నది. కావున ఈ ఎలక్షన్ వచ్చే ముందు రాజకీయ నాయకులు మొత్తం వచ్చి మేము ఇది చేస్తాం డ్యామ్ గురించి అంటున్నారే కానీ మళ్ళీ దాని గురించి ఆనకట్ట ప్రారంభోత్సవం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత అది ఎక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు చేసింది ఏం లేదు. మొన్న పంట రైతులతో వచ్చింది, రైతులు తీవ్ర నష్టపోయారు. ఇంతవరకు ఎవరికి ఏ పరిహారం ఇప్పలేదు, పర్యటించలేదు. కొన్ని ఎక్కడ వేసిన అక్కడ. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో డొంక రోడ్లే కనిపిస్తున్నాయి. రోడ్ల అభివృద్ధి జరగలేదు. ఇబ్బంది అవుతుందండి మాకు. ఈ డొంక రోడ్లు వాన వస్తే మాకు ఇబ్బంది అవుతుంది బాగా. అభివృద్ధి చేసి మరి దాంట్లో పెట్ట చెప్పాలండి, మీరు చేపియాలండి. ఈ జాతం అంటారు, ఏం చేయట్లేదండి మాకు. అసలు వానాకాలం ఇబ్బంది అవుతుంది మాకు చాలా పోవడానికి. ఇంతవరకు ఉన్నాయి, గతంలో చేసినాయి కానీ ఇప్పుడు మటుకు ఏమీ లేవు, అంతే ఉన్నాయండి. ఉండట్టుకునే ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షానికి వచ్చి మమ్మల్ని పలకరించిన వారు లేరు, ఎలా ఉన్నారని చూసిన వారు లేరు. ఈ రెండూ లేవు. యథారాజ తథా ప్రజ అన్నట్టుగానే జనం అంతే ఉన్నారు, వాళ్ళు అంతే ఉండిపోయారు. మరోవైపు రైతాంగం కూడా సాగునీరు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. మోటార్లపై ఆధారపడ్డ రైతులు పంటల్ని సాగు చేద్దామంటే కరెంటు కోతలతో ఇక్కట్లు పడుతున్నారు. గ్రామంలోకి వచ్చి ఇంతవరకు కూడా రైతులని సంప్రదించి ఏంటి ఎట్లా పంటలని చూసిన ఇది లేదు. ఇంతవరకు కూడా రైతులు మాత్రం మరీ నష్టపోయిన సంవత్సరం తుఫాను వల్ల ఎకరానికి 3 లేదు, ఆయన గారు చేసింది లేదండి. మరోవైపు పలు ఎత్తిపోతల పథకాల హామీల్ని నెరవేర్చలేకపోయారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వేదాద్రి లక్ష్మీ నరసింహ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తక్కెళ్లపాడు ఎత్తిపోతల పథకం, దామలూరు ఎత్తిపోతల పథకం గురించి ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టినా ఎంత మాత్రమూ సహకారం లభించలేదని ఎమ్మెల్యే చిన్నం శ్రీరామ్ తాతయ్య ఆరోపిస్తున్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్ చేస్తూ అసెంబ్లీలో కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మరి డ్రింకింగ్ వాటర్ లిఫ్ట్ స్కీమ్ విషయం మీద కూడా, అదేవిధంగా పోలంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తి కంప్లీట్ అవ్వలేదు. ఆ విషయం మీద 2 సార్లు అసెంబ్లీ ప్రస్తావన జరిగింది. దీనికి ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప శానిటేషన్ కానీ, రోడ్స్ కానీ, లేక డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ పూర్తిగా ప్రభుత్వ సహకారంతో ఉండాలి. ప్రభుత్వం సరైనటువంటి సహకారం ఉండట్లేదు. మరి ఆ విధంగా మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వ సహకారం లేకపోవడం వలన తాను చేసిన ప్రధాన వాగ్దానాలను నెరవేర్చడానికి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అసెంబ్లీలో పలుమార్లు గొంతు వినిపించారు. అయినా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతోనే ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేర్చుకోలేకపోయామని చెబుతున్నారు శ్రీరామ్ తాతయ్య. ఎన్నికైన తర్వాత ఎన్నికల ముందు కూడా ప్రత్యేకంగా జగ్గయ్యపేట పట్టణంలో ఉన్నటువంటి కృష్ణానది డ్రింకింగ్ వాటర్ చాలా అవసరమైంది. ఆ విషయం మీద ఇప్పుడు ఇస్తాము, ప్రయత్నం చేస్తామని చెప్పి 6 ఎన్నికల ముందు చెప్పాం. దాని మీద చాలా గట్టి ప్రయత్నం చేసాం. మేము ప్రతిపక్షంలో ఉండబట్టి అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ప్రాసెస్ అయింది. ఎస్టిమేషన్ కూడా పురపాలక సంఘం నుంచి ఎస్టిమేషన్ అయ్యేది, గవర్నమెంట్లో కూడా అది పెండింగ్లో ఉంది. మరి త్వరలో ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పి ఒక నమ్మక విశ్వాసం ఉంది. ప్రభుత్వ సహకారం లేనిదే జరగని అభివృద్ధి పనుల మాట ఎలా ఉన్నా ఎమ్మెల్యే నిధులతో నియోజకవర్గాన్ని అంతో ఇంతో అభివృద్ధి చేశారు శ్రీరామ్ తాతయ్య. మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. పలు గ్రామాల్లో డొంక రోడ్ల స్థానే పక్కా రోడ్లు నిర్మించారు. పాఠశాలలకు భవనాలు, పంచాయతీ కార్యాలయాలకు భవనాలు, వైద్య ఆరోగ్య సదుపాయాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ శ్రీరామ్ తాతయ్యనే వరించే అవకాశం ఉంది. తనను మరోసారి గెలిపిస్తే, టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తే తానిచ్చిన వాగ్దానాలను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నెరవేరుస్తానని, నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు శ్రీరామ్ తాతయ్య. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే తప్పకుండా ఏదైతే ఉన్నాయో అసంపూర్తిగా ఉన్నటువంటి, ఇంకా మొదలుపెట్టినటువంటి ఉన్న స్కీమ్స్ కూడా తప్పకుండా పూర్తి చేస్తాను నమ్మకాన్ని, విశ్వాసాన్ని. ప్రజలు ఏదైతే నా మీద విశ్వాసంతో, నమ్మకంతో నాకు గెలిపించారో దాన్ని పూర్తిగా మనం న్యాయం చేసామంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చేయలేకపోయిన మాత్రం బాధ మాత్రం ఉంది. దాని ప్రయత్నం లోపం లేకుండా మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిధులు తీసుకొస్తారని చెప్పి నమ్మకం. ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో వైకాపా తరపున సామినేని ఉదయభాను బరిలోకి దిగడం దాదాపుగా నికరమైనట్లే. వైకాపా కృష్ణా జిల్లా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఉదయభాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మరో బలమైన నేతగా ఎవ్వరూ రూపాంతరం చెందలేదు. కాంగ్రెస్ నేత తాటిపల్ల వెంకట్రావుకు ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వలేదు. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడానికి అభ్యర్థులే కరువయ్యారు. విభజన ప్రక్రియ చేపట్టిన కాంగ్రెస్ పట్ల సీమాంధ్రలో వ్యతిరేకత ఉన్నట్లే జగ్గయ్యపేటలోనూ పూర్తి వ్యతిరేకత ఉండడంతో రానున్న ఎన్నికల్లో పోటీ టీడీపీ వైకాపా మధ్యనే ఉంటుందనేది స్పష్టమైపోయింది. జగ్గయ్యపేటలో వ్యాపార వర్గంలో శ్రీరామ్ తాతయ్యకు మంచి పట్టు ఉంది. అయితే రూరల్లో ఉదయభానుకు పట్టు ఉంది. రూరల్లో టీడీపీకి కూడా బలమైన క్యాడర్ కూడా ఉంది. దీంతో పోటీ నువ్వా నేనా అనే రీతిలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ జగ్గయ్యపేటలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడంతో మోడీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చనే వాదన ఉంది. దీంతో టీడీపీ బీజేపీల మధ్య పొత్తు కుదిరినా వైకాపా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. పోతే లోక్సత్తా ప్రభావం ఈ నియోజకవర్గంలో అతి స్వల్పం మాత్రమే. 168,000 ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో లోక్సత్తాకు పోలైన ఓట్లు 2,000 మాత్రమే. అటు ఉదయభాను ఇటు శ్రీరామ్ తాతయ్య ఇద్దరికీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. రానున్న ఎన్నికల్లో వైకాపా టీడీపీల తరపున బరిలోకి దిగేది మాక్సిమం వీరే. దీంతో జగ్గయ్యపేట వార్ రాష్ట్రాన్ని ఆకర్షించనుంది. ఇవి ఇవాల్టి అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూస్. మరిన్ని విశేషాలతో మరి కాసేపట్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్.